మేస్త్రి కోటలకి పునాదులు కావాలనే ఉద్దేశమే నాది. ఈ యొక్క విషయం మీద మన అన్న రాజన్న గారు మా అందరికి ముందుగా ఉండి నడిపించాల్సిందిగా మేమందరం ఆర్టిస్ట్ అందరం కోరుతున్నాం. ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే ఆర్టిస్టులము ఎవరైతే ఉన్నారో మా అందరికీ కార్డులు ఇప్పించి ఈ మేస్త్రిలో ఒక దౌర్జన్యాన్ని మీరు అరికట్టాలని, మాకు న్యాయం చేకూర్చాలని భావిస్తున్నాం. రాజన్న గారు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే మా ఆర్టిస్ట్ అందరికీ ఇది ఒక్కసారి మాకు హామీ ఇవ్వాలి. ఈ యొక్క విషయంలో మాకు మీరు సహకరిస్తారు, హామీ ఇస్తారంటే మీ వెంబడి మేము మీరు నాకు ముందుకు నడిపిస్తారని భావిస్తున్నాను. ఒక్కసారి మాకు హామీ ఇవ్వండి. ఓకే, నేను ఎలా ఉంటా ఎప్పుడైనా. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. జై హింద్. తెలంగాణలో నారాయణ మరొక తెలంగాణ సంఘం నుండి మన ఆఫీస్ సంఘం నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడాల్సిందిగా సూటిగా చేయాల్సిన దానికోసం చేసిన దానికోసం తెలంగాణ పెయింటింగ్ ఆర్టిస్ట్ కళాకారులకి బుద్ధి బిడ్డలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అందులో ఈరోజు మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి 25 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టిన సందర్భంగా చిన్న పిల్ల కావాలని వదిలేసి మనం ఒక జేఏసీ రూపంగా ఏర్పడి ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు మీటింగ్ పెట్టుకొని ఒక కమిటీని ఎన్నుకొని మన భక్తులు బాగుపడాలి. ఒక కుటుంబం చెప్తారు, ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. ముగ్గురు అన్నదమ్ములు ఉమ్మడిగా ఉంటేనే మన బిల్డింగ్ పూర్తి కడతారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు విడిపోతే బిల్డింగ్ కట్టాలని ఏం చెప్పి ఉంటారు. అలాంటి పరిస్థితి మన ఆఫీస్లో అసోసియేషన్ పెట్టింది. అందుకే ఇది ఒక అసోసియేషన్ అది. దాన్ని కదిలించకుండా ఈ జేఏసీ ఈ జేఏసీని ఏర్పాటు చేసుకొని భావి తరాలకు మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే వర్కులు ఏ విధంగా తీసుకోవాలి, మనము ఆ వర్కులు ఎలా వస్తాయి. కొందరు అంటారు మనకు ఎందుకు రావు, మనమే వర్క్ చేస్తాం కదా, మనమే పిలిచబడతాం కదా, మనమే తీసుకోవడం కదా. కానీ మన దగ్గర ఒక లైసెన్స్ లేదు, ఒక జేఏసీ కట్టలేము, ఒక జిఎస్టీ కట్టలేము, ఒక ఆఫీసు దగ్గర పోయి మా కళాకారులకు సంబంధించిన ఏ వర్క్ ఉందని అడగలేము. ఎందుకంటే అప్పుడు కోల్పోయినాం. ఎందువల్ల కోల్పోయినామంటే మనకి ఏదైనా ఒక డిస్ట్రిక్ట్లో వాళ్ళు పెట్టినా అక్కడికి వెళ్ళిపోదాం. ఎవరు మీరు అసోసియేషన్ పెడితే నా అసోసియేషన్ వెళ్ళిపోదాం. అట్లా కాకుండా మొన్న రీసెంట్ గా సుందరీకరణ అని చెప్పి కొన్ని బ్రిడ్జిలు పెయింటింగ్ చేసే ఒక ఆఫీసర్ అంటే అతను ఏమన్నాడంటే, అయ్యా మీ పిల్లకాలని ఒక సముద్రంలో కలవండి, ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోండి. ఆ ఒక జేఏసీ ఏర్పాటు చేస్తే ఆ జేఏసీ ఏర్పాటులో 20 మంది ఉంటారా, ఎంతమంది ఉంటారో ఒక అదే కమిటీ పెట్టండి. ఆ కమిటీలో సలహాలు తీసుకోండి. మీ ముఖ్యమైన సలహాలు కూడా తెలపండి. ఆ ఇద్దరు యొక్క సలహాలు కలిస్తే వడపోతే ఒక 100 సలహాలు వడపోతే 10 సలహాలు వస్తాయి. ఆ 10 సలహాలతోనే ఈరోజు గవర్నమెంట్ కాదు, ఆఫీసు కాదు, ఏ గణిత ఏ విధంగా పని సాధించుకొని తీర్థమనే ఒక జేఏసీ ఒక ఏర్పాటు చేద్దామనే ఒక ఆలోచనతో ఈరోజు మన అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి తెలంగాణ ఆర్టిస్టులు అందరం కలుసుకోవడం జరిగింది. కొందరు పెద్ద మనుషులు సలహాలు తీసుకుంటే, అయ్యా మీరు అక్కడిక్కడ కాదు పెట్టేది తెలంగాణ గడ్డమైన ఒక యూనివర్సిటీ ఉద్యమం యూనివర్సిటీ ఉంది. ఇక్కడ మీరు మొదలు పెట్టండి, 25 మొదలు పెట్టండి, 2